కళ్ళు మూసుకుందాం, దేవునికి మన హృదయాలను అప్పగించుకుందాం మరొక్క మరి. Before we start listening to the voice of the God, before His Spirit come upon us, let us surrender ourselves to God. Thank you Jesus, thank you Lord. పరిశుద్ధాత్ముడా, ఇప్పటి వరకు మీరు మా మధ్యలో ప్రభా ఉండి మమ్మల్ని తడిపిన విధానం కొరకు వందనాలు ప్రభా. నువ్వు చెప్పిన ప్రతి మాట కొరకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, సరిహద్దులను విశాలపరచబోతున్నందుకే వందనాలయ్యా. నీ సేవకుడిని ప్రభా పిలుచుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్యా. ప్రభా, నువ్వు ఆ కుమారుణ్ణి తండ్రి యేసయ్యా, తల్లి తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డలను మర్చున తానైనా మర్చును కానీ నేను మరువను అన్నట్టుగా ఆయనను మరువక నిత్యం అర చేతుల మీద చెక్కుకొని నడుపుతూ వచ్చిన విధానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి సేవకుల్ని బట్టి, ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డను కొట్టి ప్రభా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆత్మను బట్టి ఎవరైతే కూర్చున్నారో ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ ఆత్మలుగా ఉన్నారని నమ్ముచున్నానయ్యా. నీ వాక్యం మోసుకెళ్ళే వెళ్ళే బిడ్డలుగా ఉన్నారని నమ్ముచున్నానయ్యా. ఒక్కొక్కరు ప్రభా తండ్రి యేసయ్యా దేశాన్ని రగిలించు వారుగా ఉండేటట్టుగా ఉన్నారని నమ్ముచున్నానయ్యా. అలాంటి ఆత్మాగ్ని చేత మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రభా రగిలింపజేయమని యేసు నామంలో ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాం తండ్రి. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, ఈ యొక్క సంఘ పెద్దలకు, అదే కాకుండా నా ఆత్మీయ తల్లిదండ్రులని కాదు, ఇటు సౌండ్గా ఉంది కెనైతే దేవునికి నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మనకందరికీ కూడా తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మీయంగా కూడా మమ్మల్ని నడిపించడానికి తల్లిదండ్రులు చాలా. ఆత్మీయంగా కూడా మమ్మల్ని తల్లిదండ్రులు నడిపించడం అనేది చాలా అవసరం. అలానే నాకు ఇంటి దగ్గర నాకు మమ్మీ డాడీ ఎలా ప్రోత్సాహపరుస్తూ ఉండేవారో, ఇక్కడ నాకు మమ్మీ డాడీ లాగా ఇద్దరు అన్నలు నన్ను బాగా ప్రోత్సాహపరుస్తూ ఉంటారు. నిత్యము వారు నాకు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ముందుకు నడుపుతూ ఉంటారు. దాన్ని బట్టి నేను వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మరి ముఖ్యంగా సేవకురాలకి మరియు ఇంకా సంఘ సేవకులుగా ఉంటున్నటువంటి డాడీ అని పిలిచినటువంటి పదము నేను విన్నాను ఇక్కడ. నిజంగానే ఇంత భారం కలిగి ప్రతిరోజు ఎవరైతే బాగాలేకపోతే ప్రతిరోజు ఫోన్ చేసి ప్రేయర్ చేయడం అనేది మాది కాని ప్రాంతంలో అది సాధ్యం కాదండి. కానీ ఆ హృదయం దేవుడే ఇచ్చారు నిజంగా. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను. రెండోది, నేను వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నది అద్భుతాల మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం. అన్న విషయంలో చూసినట్లయితే నిజంగా ఎంత గొప్ప కార్యాలు చేశారు. నాకు 25 minutes అయితే సరిపోదు, కానీ ప్రభు చిత్తము అందులో నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. వచ్చినప్పటి నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను. అన్న అక్కడ బిడ్డ చెప్పినటువంటి సాక్ష్యం, ఆమె ఏదైతే పలికిందో అదే జరిగేటట్టుగా దేవుడు చేశాడట. టాన్సిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే, అదే కాకుండా అన్న విషయంలో ఫాస్టింగ్ స్టార్ట్ చేశారు. యేసయ్య కూడా మరణించి తిరిగి లేచిన తర్వాతకి 40 days అగుపడ్డారంట. దాని తర్వాతకి ఏం రిలీజ్ అయింది? పునరుత్థానపు బలము. అదే అన్న రిలీజ్ చేశారు ఇక్కడ. తర్వాత అన్న చెప్పారు ఏమనేసి, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ద క్వాంటిటీ. మనం వెళ్ళినప్పుడు క్వాలిటీ చూస్తాం క్వాంటిటీ కన్నా. మన ఇంట్లో ఇన్ని బీరకాయలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని దొండకాయలు ఉన్నాయి, ఆ దొండకాయలు అన్నీ రెడ్గా ఉంటే వాడుకుంటామా కూరకి? లేదు కదా. ఏదైతే గ్రీన్గా, అంటే నాకు కొంచెమే వచ్చు తెలుగు, నేను ఏదైనా మిస్టేక్ చేస్తే అదైతే నన్ను క్షమించండి, కానీ ఆ గ్రీన్ కలర్ ఉన్నదే మనం వాడుతూ ఉంటాం, కావాల్సిందే వాడుకుంటాం. అలానే మిమ్మల్ని అందరినీ దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఫస్ట్ అక్కడ కూర్చున్న వెంటనే ఇక్కడ చూశాను, ఇక్కడ కూర్చున్న తర్వాత అక్కడ చూశాను. దేవుడు ఏమన్నాడు తెలుసా నాతో? యువర్ ఎండ్ పాయింట్ will be your beginning point. Hallelujah. అందమ్మా, your end points will be your beginning point. అన్న నాకు ఫోన్ చేసి చెప్పిన రోజు నాతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, నాకు 2 వర్తమానాలు ఇచ్చారు దేవుడు. దానికంటే ముందు ఐజాక్ అన్న అనుకుంటాను వాక్యం చెప్పారు, 3 మాటలు చెప్పి వెళ్ళారు. ఓకేనా, గైకొనాలి. ఓకేనా, దాని తర్వాత మనం ఏం చేయాలి? నిబంధనను స్థిరపరచుకొని మనం అందులో ఉండాలి. 3వది మర్చిపోవద్దండి. ఈ 3 మాటలు అన్న చెప్పినటువంటి మాట ఏంటి? మనం గొర్రెపిల్ల చేత ఏం చేసామంట? గొర్రెపిల్ల రక్తం చేత కొనబడ్డవారం. సో
ఎవరైనా బ్లడ్ కావాలి అంటే మన బ్లడ్ ఇంకో బ్లడ్కి లైఫ్ ఇవ్వగలుగుతుందంటే జీసస్ బ్లడ్ మనలో ఉంటే మన స్టోరీ మారిపోతుంది. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ స్టోరీ. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, గొర్రెపిల్ల రక్తము నీ స్టోరీని మార్చివేయబోతుంది. గొర్రెపిల్ల రక్తము, గాడ్స్ దేవుని యొక్క రక్తము నీ కథను మార్చబోతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క రక్తం మన కథ మార్చేయడానికే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చారు. అన్న యొక్క జీవితంలో గొర్రెపిల్ల రక్తం ఉంది. ఆ రక్తం ఏం చేయబోతుంది? ఈ సరిహద్దు లేదు అన్నకి, ఈ సరిహద్దు లేదు. 2 మాటలు ఇచ్చారు నాకు. ఫస్ట్ సేవకులకి చెప్తాను, దాని తర్వాత సంఘానికి చెప్తాను. ఈ 2 మాటలు ఉన్నాయి. ఆ వాటిని చెప్పిన తర్వాతకి నా యొక్క సర్మన్ని 25 మినిట్స్లో నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఐ మైట్ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ టైం, సారీ. ఓకే, అయితే మొదటి దినవృత్తాంతములు ఫస్ట్ క్రానికల్ 16th చాప్టర్, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 15 నుండి 21 వచనాలు. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కానాను దేశంలో అన్యులుగాను ఉండగా. ఇది ఫస్ట్ మాట దేవుడు నాతో మాట్లాడారు. అన్న ఎప్పుడైతే ఫోన్ చేశారో దేవుడు ఏమన్నారు? అన్న నాకేం చెప్పలేదు. అన్న ఒకటే అన్నారు, అమ్మ నేను పిలుస్తున్నా. ఏ రోజైతే నాకు అన్న చెప్పారో సండే మీరు ఇక్కడికి రావాలి, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నీ సంఖ్య ఎంత ఉందంట? కొద్దిగా. నెక్స్ట్ ఏమన్నారు? స్వల్ప సంఖ్య అన్నారు. మనం స్వల్పగా ఉండొచ్చు. ఎక్కడున్నామంట? ఎక్కడున్నారు? కానాన్ వాళ్ళ దేశమా? ఇది కూడా మా దేశమా? ఇది మన దేశం కాదు. మనది కాని దేశంలో కొద్దిగా ఉన్నామంట, స్వల్పంగా ఉన్నామంట. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి. ఇది వాగ్దానం. చదవండి. అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా. ఎలా ఇస్తాడంట దేవుడు? కొలవబడిన స్వాస్థ్యంగా. హల్లెలూయా. ఇసుక రేణువుని మనం తీసినప్పుడు కొలవగలుగుతామా? ఈరోజు నువ్వు కొలుస్తున్నావు 1 2 3 హెడ్ కౌంట్, 4 5 6 హెడ్ కౌంట్ చేస్తున్నాం. కానీ దేవుడు అన్య దేశంలో మనకు ఎలా ఇస్తాడంట? కొలవబడిన స్వాస్థ్యంగా ఇస్తాడంట. నెక్స్ట్, ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును. నిబంధన, ప్రమాణం. చూడండి, 4 సేవకులు వచ్చాం ఇక్కడ. అందరు 5 అన్నతో పాటు అందరు సేవకులకి ఒకే మాట కలుస్తుందా లేదా? ఫస్ట్ అన్న ఏమన్నారు? నిబంధన గురించి మాట్లాడారు. అదే మాట ఇక్కడ అన్న నాకు చెప్పకముందే మాట్లాడారు. ఏమనేసి? ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును, నిత్యం, దానికంటే ముందు నిబంధన, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. అబ్రహాము మరణించినప్పటికీ కూడా ఏమంటాడు? కిందికి వచ్చి 1000 తరాల వరకు. అబ్రహాము ఎప్పుడైతే బయలుదేరుతాడో అబ్రహాముకున్న నిబంధన ఏంటి? ఇసుక రేణువుల వల్ల నేను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. అలాంటి కార్యం ఇక్కడ దేవుడు చేయబోతున్నాడు. నీది కాని దేశంలో నిన్ను విస్తరించబోతున్నాడు. నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు, అన్నని బట్టి కాదు, యేసుక్రీస్తు రక్తంను బట్టి. ఆయన రక్తము నా కథను మార్చివేయబోతుంది. ఆయన చేసిన నిబంధనను బట్టి, అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను బట్టి ఆయన నిత్యము నా జీవితంలో, మరి ముఖ్యంగా ఈ సంఘ జీవితంలో, సంఘ కాపరి జీవితంలో దేవుడు ఏం చేస్తాడట? స్థిరపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ నిత్యము జ్ఞాపకం ఉంచుకొనుడి, 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని. ఎంతవరకన్నా? నువ్వు నేను బ్రతకకపోయినా 1000 తరముల వరకు. దిస్ ఇస్ ద ప్రామిస్ విచ్ హాస్ బీన్ గివెన్ టు ద లార్డ్స్ టెంపుల్. దిస్ ఇస్ హిస్ టెంపుల్. దిస్ ఇస్ నాట్ యువర్ టెంపుల్ ఆర్ మై టెంపుల్. నీ టెంపుల్, నా టెంపుల్ కాదు. దిస్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద సోల్ ప్రాపర్టీ టు ఫుల్ఫిల్ ఇట్. నేనేం చేయలేను దీన్ని, నేను నెరవేర్చలేను. నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఆయన ఇచ్చిన మాట చేత 1000 తరముల వరకు కూడా మాట ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆ మాట నిలుచును. ఎలా ఉంటుంది అది? నిలుస్తుంది. ఆ మాట ఆరాధనలో కూడా రిలీజ్ అయింది. హల్లెలూయా. మ్యాచ్ అయిందా లేదా? నెక్స్ట్ అన్న ఆ మాటను స్థిరపరుస్తాడు. ఇక్కడ స్థిరపరుస్తాడు. వచ్చిన ప్రతి బిడ్డ స్థిరపరచును గాక, స్థిరపరచబడును గాక. స్థిరపరిచే దేవుడు. నెక్స్ట్, రాజ్యం నుండి రాజ్యమునకును తిరుగులాడుచుండగా. అందుకే అన్నని ఏది ముట్టలేకపోయింది. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చెయ్యవద్దనియు సెలవిచ్చింది.
ఎవరు సెలవిచ్చారండి? దేవుడు. ఈరోజు మీరందరూ కూడా అభిషేకంలో ఉన్నటువంటి వారే కాబట్టి ఆయన అభిషక్తునికి ముట్టనీయలేదు, మీకు కూడా ముట్టనివ్వడు. అయినా ఏం మాటలు? నా ప్రవక్తకు కీడు చెయ్యవద్దు అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఎవరైనా చేయగలరా? ఆయన మాట్లాడగా, ఆయన ముయ్యగా తెరవదగిన వాడెవరు? ఆయన తీసినప్పుడు ముయ్యదగిన వాడెవరు? నో వన్ కెన్ డూ దాట్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ హై పవర్. నో, హిస్ పవర్ ఇస్ ఇన్విజిబుల్. అంటే ఇన్విజిబుల్ ఇస్ డిఫరెంట్, ఇన్విజిబుల్ ఇస్ డిఫరెంట్. అంటే నో పవర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సో దట్ కెన్ స్టాప్ హిస్ పవర్. ఆయన మాటకు ఎదురుగా ఏది నిలబడడానికి వీల్లేదు. నేను అభిషేకించిన వానిని ముట్టవద్దనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దని. కీడు మన దగ్గరికి రాదు. ఇది దేవుడు సెలవిచ్చిన మాట. మీ సంఖ్య కొద్దిదైనను కొలిసి పోసేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ఈ వాక్యము మా సంఘ జీవితంలో స్థిరపరచబడింది కాక. ఆమేన్. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే దేవుని చెయ్యి ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. దేర్ విల్ బి బోత్ ప్రాస్పెరిటీ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్. ఓకేనా? చెప్పండి మీ పక్కన వాళ్ళతో, దేవుని చెయ్యి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రాస్పెరిటీ ఉంటుంది, ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. వేర్ దెర్ ఇస్ గాడ్స్ హ్యాండ్, చెప్తామా? వేర్ దెర్ ఇస్ గాడ్స్ హ్యాండ్ there is prosperity as well as protection. You can come here. Okay, నాకు 25 minutes సరిపోతాయా? 10 minutes అయిపోయాయి అప్పటికే. సరే అయితే యాబేజ్ అందరికీ తెలుసు కదా, యాబేజ్ ప్రార్థన, జాబేజ్. ఓకే, జాబేజ్ అని ఇంగ్లీష్లో అంటాము. I will mostly try myself to tell both in English as well as in Telugu. Okay. So today is the day of 50th fasting, so we are going to receive the power of resurrection today. So we are in the, ఈరోజు మనం ఎక్కడ ఉంటున్నాం? మేడగదిలో ఉన్నట్టు. ఎంతమంది అయితే అగ్ని చేత మండింపబడాలని ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా నేను ఈరోజు ఏదో పొందుకొని వెళ్ళాలి ప్రభా, ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు ఏమనేసి, మేడగది అనుభవం, అగ్ని చేత మండింపబడాలి అని ఆశ కలిగిన వాళ్ళు ఒక్కసారి మీరు చేయి పెట్టి, లార్డ్ ఫిల్ మీ విత్ దై ఫైర్, లార్డ్ ఫిల్ మీ విత్ దై ఫైర్. Where there is fire, there is a transformation. Without the fire, there is no transformation. Fire లేకపోతే మీ ఇంట్లో ఎంత ఉన్నా కూడా వంట జరగదండి. ఓకేనా? If there is no fire, you cannot receive the food. So God's hand will change our situation where it will give us both protection and prosperity. భద్రత మరియు అభివృద్ధి. నాకు తెలుగు రాదు కాబట్టి ఓకేనా? భద్రత మరియు అభివృద్ధి, ఈ రెండిటిని ఇచ్చేది ఎవరండి? దేవుడే. యెబ్బేజు అదే ప్రార్థన చేశాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదైతే. ఆయన కనిష్ఠుడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నాకు స్వల్ప జనాంగం, మైనారిటీ ఫెలో అనుకుంటున్నాడు. హీస్ ఫీలింగ్ గిల్టీ. ఈరోజు మీలో ఎవరైనా నాకు చేత కాదు, నేను వేదనతో కూడినటువంటి వ్యక్తిని అని మీరు అనుకుంటున్నారా? మీరు వేదనలో ఉన్నారా? దేవుడు అంటున్నాడు ఏమనేసి, నా చెయ్యి నీకు దయచేస్తాను. మై హ్యాండ్ ఈజ్ విత్ యూ. దేవుని యొక్క హస్తం ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? వెన్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ విత్ హిమ్, వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఆయన జీవితము ఏం చేశాడు? ఆయన సహోదరులందరికీ మించి ఆయన హెచ్చైన స్థితిలో ఉన్నాడు. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్, ఏమన్నారు? దుబాయ్లో ఉండొచ్చు కానీ దుబాయ్లో ఉండలేదు. దుబాయ్లో ఇదే మొదటి స్థానంలో మీ సహోదరులందరికంటే హెచ్చైన స్థానంలో ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. God is going to keep us on top of the mountain. హల్లెలూయా. పర్వత శిఖరాల మీద. శిఖరాన్ని చూడాలంటే నేను ఇలా చూడాల్సిన అవసరం, ఎంత పొట్టుకున్నా కూడా చూడగలుగుతాను శిఖరం చూడాలంటే కదా. నేలకుంటేనే చూడలేనేమో, కానీ శిఖరం మీద పెడితే ఎవరైనా చూడగలుగుతారు. ఎందుకు? ఇంకో మాట కూడా చెప్పారు దేవుడు ఏమనేసి, ఎక్కడెక్కడైతే యేసయ్య వెళ్ళారో అక్కడ ఏమొచ్చిందండి? జనసమూహం వచ్చేసింది కదా. యేసయ్య చెయ్యి ఉండాలి, యేసయ్య నిబంధన ఉండాలి. దాని తర్వాత అక్కడ ఏం జరిగింది? యేసయ్య ఎక్కడైతే ఉన్నారో ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, నేను వచనాలు చెప్పలేను కానీ ఐ ట్రై మై బెస్ట్. ఓకేనా? అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనంలో ఆయన బాహుబలము చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయము
28, 29. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఆయన నిత్య జీవం ఇస్తున్నాడు. ఈ సంఘంలోనికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మకు నిత్య జీవం ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎన్నటికీ నశింపవు. 28 and 29. ఆయన చేతిలో నుండి ఎవరిని అపహరించలేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా అపహరించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, మీరు పిలుచుకోలేదు, మీరు ఆకర్షించలేదు. ఆకర్షించే ప్రియుడు అందమైన దైవం, ఆయన ఆకర్షించాడు. అన్న ఏం చేశారు? కృతజ్ఞత బాష్పాలతో దేవుని పాదాలు తడిపాడు. అంతే, ఆయన చేసింది కృతజ్ఞతతో. ఆయన కన్నీటితో ఆయన పాదాలని తడిపాడు. యేసయ్య పాదాలని తడిపాడు. కాబట్టి అక్కడ జరుగుతుంది ఏంటి? ఆయన ఇచ్చినది ఆయన చేతిలో నుండి ఎవరు ఇది ఆయన చెయ్యి, ఈ సంఘం ఆయన చెయ్యి. ఆయన చేతిలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? భద్రత. ఆయన చేతిలో మనం ఉండకపోతేనే మనకు భద్రత ఉండదు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. యోనాతాను, మరి ఇంకా ఎవరు? యోనాతానికి 2 ఉన్నారు. జోనాథన్ వాజ్ హ్యావింగ్ 2 people. One, I'm just telling about the church is a hand of God. When you are in the hand of the God, there will be protection as well as prosperity. So I'm continuing that. So ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తాడంట? జోనాథన్కి 2 ఉన్నారు. ఒకళ్ళెవరు? దావీదు. ఒకళ్ళెవరు? సమూయేలు. ఓకేనా? మీకు కూడా అందరికీ లోకంలో 2 ఉంటారండి. ఒకళ్ళు దైవజనులు, ఒకళ్ళు ఇంకో జనులు. ఎవరు? లోకంలో ఉన్న జనులు. లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దైవజనులు కూడా మమ్మల్ని ఆకర్షిస్తారు. ఏ శక్తి ఎక్కువగా ఉంది, ఎక్కడ భద్రత ఉందో మనం చూసుకుందాం. యోనాథన్కి ఏం చేశాడు? యోనాథన్కి 2 ఉన్నారు. సౌలు ఏంటి? శరీరం. మనందరికీ కూడా 2 things. Everyone will have 2 things. One is flesh and one is spirit. When you are in the flesh, there is no protection. When you are in the flesh, you will surely die. But when you are in the control of spirit, మనం ఎప్పుడైతే దేవుని ఆత్మలో ఉంటామో, యోనాతాను దావీదుతో సంబంధంలో ఉన్నప్పుడు ఎన్ని యుద్ధాలు వచ్చినా జయమైనదే. When he was in contact with డేవిడ్ అంటే ఏంటి? ఇక్కడ ఆత్మతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏం జరిగింది? జయం వచ్చింది, భద్రత వచ్చింది, కాపాడబడ్డాడు, అభివృద్ధి చూశాడు. అదే తండ్రి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఒక్క మారుగానే చనిపోయాడు. సో వి షుడ్ నాట్ ఫాలో ది వరల్డ్, వి షుడ్ ఫాలో ది వర్డ్. వాట్ వీ హ్యావ్ టు ఫాలో? వర్డ్, నాట్ ద వరల్డ్. ఒకటే తేడా, ఎల్. వాళ్ళు మనుషులే, మేము మనుషులమే. కానీ వాళ్ళు ఏం చేస్తారు? రా సినిమాకి అంటారు, మేమంటాము రా ఉపవాస ప్రార్థనకు అంటాము. అంతే. వాళ్ళు అంటారు లెట్స్ గో టు KFC, మేమంటాము లెట్స్ గో ఇన్ టు ద కింగ్డమ్ ఫ్యాక్టరీ అంటాం. అదే దేవుని రాజ్యం. ఓకే, వెన్ వి కమ్ ఇన్ టు ద కింగ్డమ్ వి విల్ బికమ్ ద కింగ్డమ్ పీపుల్. ఐ ఆమ్ అ కింగ్డమ్ పీపుల్. చెప్తామా? ఐ ఆమ్ అ కింగ్డమ్ పీపుల్. మనం దేవుని రాజ్యస్తులము. దేవుని రాజ్యంలో ఉన్న వారికి, ఈ లోకంలో ఉన్న వారికి డిఫరెన్స్ ఉంది. సో యోనాతాను అలా చనిపోయాడు ఎప్పుడైతే సౌల్ని వెంబడించాడో. కానీ ఎప్పుడు వరకు అయితే దావీదుతో ఉన్నాడో ఆయనకు భద్రత ఉందా లేదా? కాబట్టి మనం ఎవరిని అంటుకొని ఉండాలి? దేవుని అంటుకొని ఉండాలి, దైవజనులను అంటుకొని ఉండాలి, సౌల్లో ఉండాలి, మనము స్పిరిట్లో ఉండకూడదు. ఒక మాట అన్నారు, ఈ లోకంలో మనకు అందరికంటే ఫాస్టెస్ట్ రిఫ్లెక్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ రిఫ్లెక్స్ ఇన్ అవర్ బాడీ? ఫాస్టెస్ట్ రిఫ్లెక్స్ అంటే ఏంటి? ఇట్లా అన్న వెంటనే మెలకు శక్తిలోకి వచ్చేటువంటి ఒక రిఫ్లెక్స్. ఓకేనా? ఆ రిఫ్లెక్స్ ఏంటంటే కంట్లో చేయబెట్టుకోండి. కీప్ యువర్ ఫింగర్ ఇన్ యువర్ ఐ, ఇట్ విల్ ఇమీడియట్లీ రిఫ్లెక్ట్. ఇట్ విల్ క్లోజ్ ఇట్ ఐ. ఇన్ ద సేమ్ వే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు దేవుడు ఏం చేస్తున్నాడంట? మనకేం చేస్తున్నాడంట? యు ఆర్ ది యాపిల్ ఆఫ్ ఎన్ ఐ. యు ఆర్ ది యాపిల్ ఆఫ్ ది దేవుని యొక్క కనుపాప వలె నువ్వు ఉన్నావు. ఓకేనా? మనం ఏమై ఉన్నామంటే దేవుని యొక్క కనుపాప వలె ఉన్నాం. ఇక్కడ చేయి పెట్టిన వెంటనే అది మూసుకుంటుంది. అలానే మనకి ఎవరైనా ముట్టాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నా కనుపాప వలె ఉన్నావు, ఎవరు నిన్ను ముట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు నా అభిషక్తుడివి. నో ప్రాబ్లం కెన్ టచ్ మీ. చెప్దామా? No problem can come near me. There are many things to tell, but I think I cannot complete, but I will be making sure that I will be handling both the things. Okay? So, andaram andamu. Okay na? Dead ends are the designs of the God. Dead ends are the designs of the God. Everyone will go to tailor. ప్రతి ఒక్కరు టైలర్ దగ్గరికి వెళ్తారు కదా. ఆయన ఏంటి? క్రియేటర్. మన దేవుడు ఏంటి? సర్వ సృష్టికర్త. ఆయన కుడతాడు. కుట్టే వ్యక్తికి మనం ఏమి ఇవ్వాలి? రా మెటీరియల్ ఇవ్వాలి. ఒక కుట్టే డ్రెస్ ఇస్తే ఆయన ఏం చేస్తాడు? అరే ఇంత మంచి బట్టనిస్తే ఆయన కట్ చేస్తున్నాడు ఏంటి అంటామా?
ఏమంటాము ఈ డిజైన్లో ఆ డిజైన్లో. మనకు తెలుసు ఎవరి చేతిలో ఉంది నా డ్రెస్ అనేసి. ఇంత మంచి బట్టను తీసుకోవడం ఆయన చేతిలోకి ఇస్తే అలా కట్ చేస్తున్నాడు ఏంటండి? ఇంత మంచి వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో పుట్టావంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? సర్వ సృష్టికర్తలో ఉన్నావు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా సృష్టిస్తారు, కానీ వాళ్ళకి రా మెటీరియల్ కావాలి, ఒక క్లాత్, ఒక మెటీరియల్ ఏదో కావాలి వాళ్ళు సృష్టించడానికి. కానీ క్రీస్తులో మనకు హీ డస్ నాట్ రిక్వైర్ ఎనీ రా మెటీరియల్. హీ ఈజ్ ద వన్ హూ క్యాన్ క్రియేట్ వేర్ there is no way. ఎక్కడైతే ఏమి లేదో అక్కడ ఆయన పలికి సృష్టించి శాసించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన పిలిచాడంటే ఆయన సృష్టించి శాసించగలిగినటువంటి దేవుడు. ఆ చీరలకు మనం పలికినప్పుడు ఆయన సృష్టించగలడు. ఎండిన ఎముకల విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడారు. ఎండిన ఎముకల లోయల్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. ఎహెజ్కేల్ 37:7. ఎహెజ్కేల్ 37:7. ఎహెజ్కేలు ఆయన ఆజ్ఞ ప్రకారంగానే మనం ప్రవచించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారంగా దేవుని వాక్యం వెల్లడవుతుంది. ప్రవచన వాక్యం విడుదల అయిన వెంటనే ఏం జరిగిందండి? అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. ఎముకలు, నరము, మాంసం అన్నీ వచ్చింది, కానీ బ్రతికిందా? వాటిపై చర్మం కప్పెను. చర్మం ఉంది, కానీ ఏముంది? అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం ఉందా? ఈరోజు మీకు అందరికి ఎంతమందికి చర్మం ఉంది? ఎంతమందికి చర్మం ఉంది? అందరు పట్టుకోండి, మీ చర్మాన్ని పట్టుకోండి, చర్మం పట్టుకోండి, ఎముక పట్టుకోండి, ఎముక పట్టుకోండి, నరాలు కూడా కనిపిస్తే నరాలు కూడా పట్టుకోండి. ఓకేనా? అన్నీ ఉన్నాయి, కానీ చెప్పండి జీవం ఏమాత్రం లేదు. జీవం ఏమాత్రం లేదు. ఉందా? జీవం ఏమాత్రం లేదు. జీవం ఉంటే ఏమవుతుంది చూద్దాం. ఎండిన ఎముకల లోయల్లోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఈరోజు నీ స్థితి ఎండిన స్థితి కావచ్చు. నీవు దేవుని ఆత్మ చేత నీ స్థితిని ప్రవచించినట్లయితే దేవుడు ఏం చేయబోతున్నాడు? నీకు ఎముకలున్నా, నీకు నరమున్నా, నీకు మాంసం ఉన్నా, నీకు ఏది ఉంటున్నప్పటికీ కూడా ఈరోజు ఆయన జీవం విడుదల ఆయన చేశాడా? ఎవరు చేశారో చూద్దాం. లెట్స్ సీ. అప్పుడు ఆయన 9వ వచనం. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించిట్లను, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ. మనం ఏం చేద్దాం ఈరోజు? ఎంతమందికి డెడ్ ఎండ్స్ ఉన్నాయి? డెడ్ ఎండ్స్ అంటే ఎండ్ పాయింట్స్. ఇది అయితే అయిపోయింది. ఇంకా డెడ్ ఎండ్స్ అని చెప్పినప్పుడు ఎర్ర సముద్రం, సరే ఎర్ర సముద్రం ఉంది. ఈ డిజైన్నే దేవుడు చెప్పాలనుకుంటున్నారు. నాకు టైం తెలీదు, ఓకేనా? నాకు ఇంకో నేను 3 చెప్పి ముగిస్తాను. కానీ 3 థింగ్స్ ఏంటి? ఎర్ర సముద్రం ఏం చేసింది? ఎర్ర సముద్రము ఎదురుగా ఉంది, వెనకాల ఎవరున్నారండి? ఫరో సైన్యం ఉంది. వీళ్ళు ఏమన్నారు? అప్పటి వరకు దేవుని మాటలు వింటూనే ముందుకెళ్ళారు కదా, దేవుని మాటలు వింటూనే ముందుకెళ్ళారు. ముందుకెళ్ళిన తర్వాతకి ఇదే డెడ్ ఎండ్. చచ్చిపోతే ఇక్కడైనా చచ్చిపోవాలి, లేదా చచ్చిపోతే ఇక్కడైనా చచ్చిపోవాలి. చచ్చిపోతే ఫరో చేతిలో చచ్చిపోవాలి, చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోవాలి? ఎర్ర సముద్రంలో నేను చచ్చిపోవాలి. దేర్ ఇస్ నో వే. ఇఫ్ ఐ టర్న్ బ్యాక్ ఐ హ్యావ్ టు డై దేర్. ఇఫ్ ఐ టర్న్ ఫ్రంట్ దో ఐ విల్ డై దేర్. దిస్ ఇస్ కాల్డ్ అ డెడ్ పాయింట్. దిస్ ఇస్ కాల్డ్ డెడ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. ఓకేనా? నేను ఏదైనా అలాంటి పరిస్థితి గుండా ఎవరైనా ఈరోజు ఇక్కడ ఉన్నారా? నేను ముందు తిరిగినా వెనక్కి తిరిగినా నా లైఫ్లో ఇదే లాస్ట్. ఇంకా నాకు ఒక హోప్ లేదు. దెర్ ఇస్ నో హోప్ ఇన్ మై లైఫ్. ఐ హ్యావ్ బీన్ ఇన్ మై డెడ్ పాయింట్ సిన్స్ మెనీ డేస్. బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ యూ సంథింగ్ టుడే. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ గ్రేటెస్ట్ మిరాకిల్ టుడే. యూ మైట్ బి థింకింగ్ దట్ మీరందరూ ఆలోచిస్తుండొచ్చు ఏమనేసి, నేను నాకు GPS రాంగ్ రూట్ చెప్పిందేమో, అందుకే నేను ఇక్కడ ఈ రూట్లో నుండి వచ్చాను. లేకపోయినట్లయితే ఫస్ట్ మనం ఏమనుకుంటాం? నాదే తప్పు, నేనే తప్పు చేశాను. సమస్య ముందుకు రాగానే మనం ఏమనుకుంటాము? నాదే తప్పు, నేనే తప్పు చేశాను. సెకండ్, వెనక్కి తిరిగి చూస్తాం, పక్కన ఎవరైనా ఉన్నారు, అరే నేను కాదు, నీ ద్వారానే ఇట్లా జరిగింది అంటే ఏంటి? ఇమీడియట్గా మనం ఏం చేయాలనుకుంటాము? వి వాంట్ టు త్రో అవర్ మిస్టేక్స్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఓకేనా? వి వాంట్ టు త్రో అవర్ మిస్టేక్స్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఇఫ్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ ఓన్ అంటే కన్విక్షన్, వి వాంట్ టు త్రో అవర్ మిస్టేక్స్ ఆన్ సమ్వన్ ఎల్స్. అలాగే ఏం చేశారు వాళ్ళు? ఎర్ర సముద్రం దగ్గరికి, డెడ్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాతకి దేవర్ సేయింగ్, ఒక మాట చెప్తున్నారు. ఇది నేను చెప్తాను. ఎక్సడస్ 14:10 నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు
కన్ను ఎత్తి ఐగుప్తీయులు తన వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఏం చేశారు వాళ్ళు? మిక్కిలి భయపడ్డారంట. వెనకాల ఉన్నటువంటి శత్రువుని చూసి భయపడ్డారా? ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారా? వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారా? వెనకాల వస్తున్నటువంటి ఫరోదాన్ని చూసి భయపడ్డారా? కదా. వాళ్ళలో ఏమైపోయింది? ఆ భయము నాటకపోయింది. సంఘం దేవుడు అప్పటికే 10 అద్భుతాలు చేశాడు. వాళ్ళకంటూ ఒక కాపరిని ఇచ్చాడు. వాళ్ళకంటూ ఒక కార్యాలు ఒక్కటి చేశాడా దేవుడు? ఒక్కటి చేశాడా? 10 చేశాడు. 10 అవన్నీ అసాధారణమైన కార్యాలే. అసాధారణమైన కార్యాలు చేసినప్పటికీ ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఏం జరిగింది? వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చూసి భయపడడం కన్నా ఫరో సైన్యాన్ని చూసి భయపడ్డారు. నెవర్ టర్న్ బ్యాక్. టెల్ యువర్ నేబర్ నెవర్ టర్న్ బ్యాక్. నెవర్ టర్న్ బ్యాక్. వి షుడ్ నెవర్ టర్న్ బ్యాక్. మనం ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తామో మనం ముందున్న సమస్య కన్నా వెనుకున్న సమస్య నిన్ను తరిమి ఏం చేస్తుంది? నేను ఫరోకి దాస్యత్వంలోనికి వెళ్ళిపోతాను. ఏమంటున్నారు వాళ్ళు? చదువుదామా. వాళ్ళు మిక్కిలి భయపడి అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయలేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు మేము ఎక్కడికి దాసులం అవుతాము? వాళ్ళక్కడ ఇటుకలు చేసుకొని ఇటుకలు చేసుకొని బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి వెట్టి చాకిరిలో నుండి విడిపించడానికి దేవుడు రక్షకుడిని పంపించి అద్భుతాలు చేసి అసాధారణ కార్యాలు చేసి దానికంటే దేవుడు ముందే. అంటే ఈ ప్లాన్ ఎవరిది? అయితే మోషే తప్పు కావచ్చు, అయితే ప్రజలది తప్పు కావచ్చు. మేము రాంగ్ ప్లేస్లోకి వచ్చాం అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు సాక్ష్యంలో ఒక మాట చెప్పాను, నేను రాంగ్ ప్లేస్లోకి వచ్చానని వెళ్ళిపోయింది ఆమె. ఈరోజు ఈ రైట్ ప్లేస్లో ఉండుంటే ఆమె ఏం చేసేది? ఆమె కూడా స్తుతించేది కావచ్చు మనందరితో. ఇప్పుడు వరకు ఆ బిడ్డ చెప్పింది ఏమనేసి, నేను ఎప్పుడు ఫస్ట్కి శాలరీ తీసుకోలేను గవర్నమెంట్ సెక్టర్లో. అంటే ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆమె జీవితంలో రాలేదా ఎర్ర సముద్రం? ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. వచ్చినప్పుడు ఆమె ఎక్కడ ఉండాలనుకుంది? ఆమె వాళ్ళందరూ ఎవరు దాస్యత్వంలోనికి వెళ్ళాలనుకున్నారు? ఎవరైతే వాళ్ళని వెట్టి చాకిరీ చేపించారో ఆ దాస్యత్వంలోనికి వెళ్ళాలి. కానీ మన సంఘం ఏమంటుంది? దాస్యపు కాడి కింద మరలా చిక్కబడకూడదు. దాస్యపు కాడి కింద చిక్కబడడానికి మనం సంఘానికి పిలువబడలేదు. వెను తిరగడానికి మనం పిలువబడలేదు. వెను తిరగబడితే ఏమైంది? ఉప్పు స్తంభంగా మార్చబడ్డది. ఎవరు? లోతు భార్య. మన జీవితంలో వాళ్ళు వెనక్కి తిరిగి ఉంటే ఎవరిది ఒక దాసులుగా ఉండేవాళ్ళు? ఫరో దాసులుగా ఉండేవాళ్ళు. మోషేకి అర్చారు. అప్పుడు మోషే ఏమంటున్నారు? ఊరకుండండి, కానీ దేవుని ప్లాన్ ఉందా లేదా ఇది ముందే చూసుకుందాం. చాలమ్మా భయపడకూడే. సరే 11-12 చూద్దామా? 11 and 12 చూసాం కదా. 8 verse 8. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవు ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళడం చెప్పుదురు. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయంను కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఫరో రాజు యొక్క హృదయాన్ని ఎవరు కఠినపరిచారు? నీ సమస్య కఠినపరచబడుతుందంటే ఆ కఠినం చేస్తుంది కూడా దేవుడే. నీకు ఎండ్ పాయింట్ దగ్గర ఎండ్ పాయింట్ దగ్గర తీసుకొచ్చింది దేవుడే. కఠినపరిచేది దేవుడే. సొల్యూషన్ లేకుండా పెట్టింది దేవుడా? కాదు. మనం అందరం ఏమనుకుంటాం? అయితే ముందు పోయి చచ్చిపోవాలా, లేకపోతే వెనకాల పోయి చచ్చిపోవాలా? మనకు 2 వేసి ఉన్నాయి. దేవుడికి 3వ దారి ఉంది. చెప్దామా? నీ సమస్యలో నీకు 2 దారులు ఉన్నాయి. అయితే చచ్చిపోవాలి, అయితే ఇంటికి వెళ్ళాలి. అయితే ఇక్కడ కష్టపడి పని చేయాలా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలా? చెప్తాం. అయితే కష్టపడి పని చేయాలి, లేదా ఇంటికి వెళ్ళిపోవాలా? అంతే కదా. 2 వాళ్ళు ఏమంటున్నారు? సమాధులు. నీ కష్టం నీకేం చేపిస్తుంది? కేకలేపిస్తుంది, భయపడిస్తుంది, దాని తర్వాత అరచేటట్టు చేస్తుంది, తప్పు మోయిపిచ్చేటట్టు చేస్తుంది. సమాధుల కోసం వెతుకుతుంది. నీ సమస్య దేన్ని వెతుకుతుంది? సమాధులు. చెప్పండి. నీ సమస్య సమాధిని వెతుకుతుంది. దేవుని మాట మహిమను వెతుకుతుంది. హల్లెలూయా. దేవుని మాట దేని వెతుకుతుందండి? మహిమ కార్యాలు చేసేటువంటి దేవుడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. అది ముందుగానే చెప్పాడు. వాళ్ళు తెలుసుకోలేదు. అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు గ్రహించలేదు. అది వాళ్ళ ప్రాబ్లం. దేవుడు చాలా క్లియర్గా చెప్తారు అన్నమాట. ఎక్సోడస్ 13:17 ప్రకారంగా ఏం జరుగుతుందంటే, షార్టెస్ట్ రూట్ నేనే చెప్తా ఉంటాను, వినండి కథగా. టైం లేదు కాబట్టి. ఓకేనా? 2 ఉన్నాయి.
2 రూట్స్. రెడ్ సీ దగ్గరికి వెళ్ళక ముందు కానాన్ దేశానికి వెళ్ళాలంటే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి ఫిలిష్తీయుల మార్గం ఉంది, ఇంకోటి ఏముందండి, ఎర్ర సముద్రం. అది 13వ అధ్యాయము ఎక్సడస్ 13th చాప్టర్ 17th వర్స్ 17వ వచనంలో. ఫిలిష్తీయులు ఎలాంటి వాళ్ళండి? ఫిలిష్తీయులు ఎలాంటి వాళ్ళు? యుద్ధ వీరులు. ఇన్ని రోజులు ఇటుకలు చేసుకున్న వాళ్ళ దగ్గరికి యుద్ధాల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? బెదిరిపోయి భయపడి పోతారు. చదువుతామా? మరియు ఫరో ప్రజలకు పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ యుద్ధాన్ని చూసి మళ్ళీ వెళ్ళిపోతారని దేవుడికి ముందే తెలుసు. అక్కడే కాదు, ఇక్కడ కూడా పోతారని దేవుడికి ముందే తెలుసు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఫిలిష్తీయుల మార్గం గుండా వద్దు, ఎర్ర సముద్రం గుండానే వెళ్దాము. 21వ అధ్యాయం 22వ వచనం. 21వ అధ్యాయం 22 అదే అధ్యాయంలో 21, 22 వచనాలు. 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22 వచనం. ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను. త్రోవలో అంతా దేవుడే ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు. ముందుగా వెళ్తున్నాడు. వాళ్ళకి సమస్య కంటే ముందు ఎవరు వెళ్తున్నారు? దేవుడే వెళ్తున్నారు. ఎక్సడస్ 14:1 and 2. నిర్గమకాండం ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలునకు సముద్రం మధ్యనున్న. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? దేవుడు నిర్గమకాండంలో వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేయకముందే దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలుకి సముద్రం మధ్యనున్న బయల్సోఫోను ఎదుట దిగవలెను. ఎక్కడ దిగాలంటే సముద్రం మధ్య ఉన్నటువంటి ప్లేస్లో దిగాలని వారితో చెప్పి, దాని ఎదుటి సముద్రం యొద్ద వాళ్ళు, అంటే సముద్రం యొద్ద దిగాలి, దాని ఎదుట దిగాలి, దాని మధ్య దిగాలి. దేవుడు ముందే చెప్పాడా లేదా? నిర్గమకాండం 14 అధ్యాయము 2వ వచనంలో ముందే చెప్పాడు, నువ్వు ఎక్కడ దిగుతావు, నీ సమస్య నేను ఎక్కడ దించుతుంది? సముద్రం మధ్యలో ఎదుట. అంటే నీ సమస్యలో నువ్వు దాని ఎదురు నిల్చున్నప్పుడు దేవుడే అంటున్నాడు కదా, అక్కడ నిల్చోవాలి, దాని ఎదుట నిల్చోవాలి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మిక్కిలి భయపడుతున్నారు, కేకలు వేస్తున్నారు, సమాధులు చూస్తున్నారు. ఎంతమంది సంఘానికి వస్తారండి? ఎంతమంది సంఘానికి వస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రెగ్యులర్గా సంఘానికి వెళ్తారు? హౌ మెనీ పీపుల్ విల్ గో టు చర్చ్ రెగ్యులర్లీ? కదా, మనం అందరం రెగ్యులర్గా వెళ్తాం. దో వి గో టు ద చర్చ్ రెగ్యులర్లీ, బట్ when the problem comes, what we will say? We'll start crying, right? We'll start crying. We'll think, why should not I die? Why should not I turn back? Why should not I leave this? Why should not I return back? All these things, what are we going to say? But God has a design previously before you come to your dead points or your end points. God has a destinated plan there. He said, you will stand in front of that problem, but still that problem cannot swallow you. Hallelujah. నువ్వు సమస్య ముందు నించుంటావు, కానీ సమస్య నిన్ను మింగలేదు. సమస్య నీకేం చేస్తుంది? దారి ఇయ్యాల్సిందే. టచ్ నాట్ మై అనాయింటెడ్. గాడ్ ఇస్ సేయింగ్, టచ్ నాట్ మై అనాయింటెడ్. నా అభిషక్తుని ముట్టకూడదు. సమస్య వచ్చిందా? నువ్వు దేవుని యొక్క కనుపాప వలె ఉన్నావు. నువ్వు ఎండిన ఎముకల లోయల్లో ఉంటున్నటువంటి వ్యక్తివి కాదు. ఎండిన ఎముకల లోయల్లో ఉంటున్నటువంటి ఆ యొక్క ఎముకలకు ప్రవచించే వాక్యం నీలో ఉంది. ఏముందండి? ప్రవచించే వాక్యం నీలో ఉంది. వాక్యం వెళ్ళడమైన తోడనే ఆత్మ బయలు వెళ్తుంది. ఏం బయలు వెళ్తుంది? ఆత్మ. అందుకే వాక్యం మనం ఎందుకు వినాలి? నువ్వు ఎముకలో ఉన్నావేమో, నువ్వు నార్మల్గా బ్రతుకుతున్నావేమో, చర్మం ఉందేమో, ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, జీవాత్మ లేదు. కాబట్టి వాక్యం ఎప్పుడైతే ప్రవచనం బయలు వెళ్తుందో నీలోకి ఏమొస్తుంది? ఆత్మ. ఆత్మ వచ్చిన తోడనే అక్కడ ఎముకల్లో ఏమొచ్చిందంటే జీవాత్మ వచ్చి వాళ్ళు ఒక బహు సైన్యంగా నిలబడ్డారంట. మన జీవితంలో నీ సమస్య నిన్ను సమాధిని వెతికేటట్టుగా చేస్తుందా? మరణాన్ని రుచి చూచేటట్టుగా చేస్తుందా? నువ్వు వెనుదిరిగేటట్టుగా చేస్తుందా? దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రవచించు నీ సమస్యల్లోనికి. ఈ ప్రవచన వాక్యం ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే నీ యొక్క దైవజనులు నీ వాక్యాన్ని ప్రవచిస్తున్నారో ఆ వాక్యం నీకేం చేస్తుంది? మహాసైన్యంగా నిలబెడుతుంది. హల్లెలూయా. మనల్ని మహాసైన్యంగా నిలబెట్టడానికి దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం. మోషే శక్తి చేత కాదు, బలము చేత కాదు అందరూ అంటారు. ఆయన 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన శక్తి చేత ఒకరిని చంపేశారు. వాళ్ళ అమ్మ ఒకటే అన్నది, ఏమనేసి, నువ్వు ఒక కారణ జన్ముడవి. మనం అందరం అందామా, నేను ఒక కారణ జన్మురాలిని. ఐ హ్యావ్ బీన్ బోర్న్ విత్ అ పర్పస్.
Tell, my birth is a purpose. My birth is a purpose. My life is a purpose. My problem has a purpose. So everyone has some purpose. ఆ purpose ని మర్చిపోతాం. Okay, continue. Okay, closed. ఓకే, వి విల్ క్లోజ్ ఇట్. అయితే లాస్ట్, అయితే మన దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రాబ్లంలో మనకి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఒక సమస్యని పరిష్కారంగా దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మనందరి జీవితంలో కూడా ఎలా అయితే మోషేకి ఆయన అక్కడ ఒక సమస్య ఉంది, కానీ ఆయన బలముతో ఒక్క వ్యక్తిని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. కానీ దేవుని ఆత్మచేత ముందుకెళ్ళినప్పుడు ఫరో రథమును సైన్యమును అంతటిని తీసుకెళ్ళి ఒక్కసారిగానే వన్ స్ట్రోక్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇనఫ్. అందరం కూడా వన్ స్ట్రోక్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇనఫ్ విచ్ కెన్ ఫినిష్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ వన్ స్టెప్. There are no multiple steps in God's kingdom. There is only one step, there is only one stroke, there is only one purpose, there is one calling where God will do everything. So ఈరోజు మనమందరం కూడా ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తము మరలా ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు దేవుని మాటల్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, ఇంకొక మారు నీ ఆత్మచేత తండ్రి యేసయ్య ఇక్కడ మమ్మల్ని నడిపిన విధానం కొరకు వందనాలు. అవునయ్యా, సంఘం కొరకు నువ్వు విడిపించిన మాట, ఎక్కడైతే పేతురు వెళ్ళాడో అక్కడ జన సమూహం ఉందయ్యా. యేసయ్య మీరు వెళ్ళిన చోట పైకప్పు తీసివేయబడాల్సి వచ్చిందయ్యా. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఒక సమూహం నిలబడ్డదయ్యా. ఒక గొప్ప కార్యాలు జరిగాయి. ఒక్క వ్యక్తి పునరుత్థానపు బలమందు ఒక్క వ్యక్తి వెళ్ళి 3000 గుంపులుగా మార్చబడ్డాడు. ఈరోజు ప్రభా ఒంటరిగా నేను సేవ చేస్తున్నాను అనుకుంటున్నారా? సమూహాలుగా నీ ఆత్మశక్తి ఇక్కడ కార్యం జరుగును గాక. ఎందుకంటే ఎండిన ఎముకల లోయల్లో ప్రభా నువ్వు మహాసైన్యాన్ని లేపావు. ఈరోజు మహాసైన్యం ఇక్కడ లేపబడును గాక. ఏ బిడ్డలైనను ప్రభా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు కూడా వెళ్తున్నారా తండ్రి, వాళ్ళ జీవితంలో ఇది డెడ్ ఎండ్ అనుకుంటే అద్భుత ప్రయాణానికి ఒక న్యూ బిగినింగ్ గా మార్చమని ప్రార్థిస్తున్నాం. బ్లెస్ ఎవ్రీవన్, లెట్ దెమ్ సీ ద మైటీ మిరాకిల్స్ ఇన్ దర్ లైఫ్. Let this session be a blessing to many generations. In Jesus' mighty name I pray. Amen. మంచి వాక్యాన్ని అందించినటువంటి